సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం. గ్రీన్ ట్యాగ్ రద్దు పట్ల వాహనదారులు హర్షం. పెద్దాపురం పాండవులమెట్ట లారీ స్టాండ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు లారీ యూనియన్ నేతలు క్షీరాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో లారీలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లారీ యూనియన్ గౌరవ అధ్యక్షులు మట్టే శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షులు సిరికి అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా లారీ యూనియన్ నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గాదంశెట్టి శ్రీనివాస్, తూతిక రాజు, రాజా సూరిబాబురాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె మంగాదేవి రామారావు తదితరులు పాల్గొన్నారు. మనకు మంచి చేయాలని మరి ఈరోజు పెంచినటువంటి గ్రీన్ ట్యాక్స్ తగ్గించినటువంటి ఘనత ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎక్కడ ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు వరకు ఏ ట్యాక్స్ అయినా ఇంటి పన్నుల దగ్గర నుంచి కులాయి పన్నుల దగ్గర నుంచి ఏ పన్ను అయినా పెంచడమే కానీ తగ్గించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఒక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు లారీ ఓనర్స్కి మంచి జరిగేలాగా గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో లారీ ఓనర్స్ అందరూ కూడా మరి మనకు మంచి శాసనసభ్యులు రాజప్ప గారు ఉన్నారు. ఎక్కడ ఏ వివాదాలకి తావు ఇవ్వకుండా, ఎవరి పనికి అడ్డు వెళ్ళకుండా, ఎవరి పని చేయడమే కష్టం. రాజకీయ నాయకులు మన పనులు మనం చేయించుకుంటే చాలా అదే కొంతమంది ఉంటుంది. అందుకని కూటమి ప్రభుత్వంలో రాజప్ప గారు కానీ మేము కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి నాయకులు కూడా మీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ కూడా మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాకు అండగా ఉండాలని రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు అందరూ అండగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే నడపాలని, మరొకసారి మనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మనసులో ఉంచుకోవాలని మనస్ఫూర్తిలో కోరుకుంటే సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ట్యాక్స్ తగ్గించేరు, గ్రీన్ ట్యాక్స్ అనే అభిమానంతో ఒక కార్యక్రమాన్ని మనం కూడా పిల్లలకు ప్రత్యేకంగా ఎలా తెలియజేసుకుంటూ మరి అలా లారీ ఫీల్డ్ అంటే చాలా కష్టమైన అనుకుంటే ఎందుకంటే పని లేదు, పని అయిపోతే కొట్టులో పరిచయాలు ఉండవు, ఇవన్నీ ఉన్నాయి. మరి అదే భావంలోనే మరి గ్రీన్ ట్యాక్స్ అంటే ఆ రోజు ట్యాక్స్ని కట్టలేక చాలా మంది లారీలు అమ్ముకొని అన్నది మనకు తెలుసు. మరి అలా అన్ని బాధపడకూడదు. లారీ ఫీల్డ్ బాగుండాలని ఆలోచించుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఇవాళ గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు. మరి జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ లారీలు కూడా రోజు పని చేయరు. ఎందుకంటే ఇవాళ బయట నుంచి లారీలు రావడం, ఆ సొంత లారీలు ఉండటం, ఇవన్నీ వల్ల ఇండస్ట్రీస్ అన్నీ కూడా పద్ధతి మార్చుకోవడం కొంచెం ఇబ్బంది ఉండాలి. అయినా కొంచెం జాగ్రత్తగా మరి యాజమాన్యాలతో మీరు కమ్యూనిటీతోటి ఇలా మంచిగా వెళ్ళి పని తెచ్చుకొని మా లారీలందరికీ పని చెప్పే విధంగా చర్య మీరే తీసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాం. ఏదైనా సమస్య ఉంటే మేము ఉన్నాము తెలియజేసుకుంటాం. మరి లారీ యూనియన్ ఎప్పుడు కూడా మాతోడే ఉంటారు, ఇప్పుడు కూడా బాగుంటారు. మీ సైట్ ప్రాబ్లం మొదటి నుంచి కూడా తెలుసు. ఇది ప్రైవేట్ స్టేట్లో ఉంది, మన గవర్నమెంట్ సైడ్ కానీ చాలాసార్లు చెప్పారు. రాజుగారు నేను చూసుకుంటే మేము మాట్లాడతామని చేస్తాం. మేమేమో చూడరు. దేవస్థానం సైడ్ కానీ ఈ చెప్తాం. లేకపోతే కొనాలంటే మీరు ఏదైనా ప్రైవేట్ సైడ్ ఉంటే అది కొంచెం కొనొచ్చు, లేదు గవర్నమెంట్ సైడ్ ఉంటే ఇది తీసుకెళ్తాం. అలాగే మెయిన్ దేవస్థానం సైడ్ మీకు చూడకూడదు ఉంటే అది కూడా లీజు చెప్పేస్తుందని చెప్పి తెలియజేసుకుంటే ఏదైనా ఒక సొంత కూడా మీకు అవసరం. ఎందుకంటే మరి సంఘం పెద్ద